అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగిసింది. అయితే మహాగఠబంధన్ లో మాత్రం సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతూ ఉండగానే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. మిగిలిన 100 స్థానాల్లో కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 40 సీట్లలో కమ్యూనిస్టులతో పాటు చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. పలుచోట్ల ఆర్జేడీ కాంగ్రెస్ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగిసింది. అయితే మహాగఠబంధన్ లో మాత్రం సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతూ ఉండగానే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. మిగిలిన 100 స్థానాల్లో కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 40 సీట్లలో కమ్యూనిస్టులతో పాటు చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. పలుచోట్ల ఆర్జేడీ కాంగ్రెస్ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి.